మనము మత్తయి సువార్త 6వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తున్నాం. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 6. మత్తయి సువార్త 6వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము మొదటి 18 వచనాల్లో రహస్యంగా చేయవలసినవి మూడింటిని మనం ధ్యానం చేస్తున్నాం. ద థింగ్స్ వీ హ్యావ్ టు డూ ఇట్ సీక్రెట్లీ. మొదటిది, ధర్మము రహస్యంగా ఉండాలి, లేక కానుకలు రహస్యంగా ఉండాలి. రెండవది, ప్రార్థన రహస్యంగా ఉండాలి, ప్రేయర్స్. మూడవది, ఉపవాసాలు రహస్యంగా ఉండాలి, ఫాస్టింగ్స్. దేవుడు యేసు ప్రభు ఈ మూడింటిని రహస్యంగా చేయమంటున్నాడు. ఎందుకు ఈ మూడింటిని రహస్యంగా చేయమంటున్నాడంటే, మనం 6వ అధ్యాయం మొదటి వచనంలో చూసాము, ఈ శాస్త్రులు పరిసయ్యులు మనుషులకు కనబడవలని వారి కార్యాలన్నీ చేస్తారు. ఈ శాస్త్రులు పరిసయ్యులు అంటే వాళ్ళు వేషధారులు అని మనం చూసాం. వాళ్ళు మనుషులకు కనబడడానికే ధర్మం చేస్తారు, కానుకలు ఇస్తారు. మనుషులకు కనబడడానికే ప్రార్థనలు చేస్తారు. అలాగే మనుషులకు కనబడడానికే వాళ్ళు ఉపవాసాలు కూడా చేస్తారు. మీరు వారి వలె ఉండవద్దు అని ప్రభువు చెప్తున్నాడు. డోంట్ బి లైక్ దెమ్. శాస్త్రులు పరిసయ్యుల గురించి చాలా అంశాలు మనం ధ్యానం చేశాం. ఆ మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనంలో చూసాం, శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపరు. కేటగారికలీ ఈ సెడ్. వారి నీతి కంటే మన నీతి అధికముగా ఉండాలి. వారి నీతి ఏమిటి? శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతి ఏమిటంటే వాళ్ళు ఏది చేసినా కనబడడానికే చేస్తారు. వాళ్ళకు ధర్మం చేసినా కనబడడానికే చేస్తారు. కానుకలు ఇచ్చినా కనబడడానికే చేస్తారు. ప్రార్థనలు చేసినా కనబడడానికే చేస్తారు. ఉపవాసాలు చేసినా కనబడడానికే చేస్తారు. అంటే వాళ్ళ భక్తి బాహ్య సంబంధమైనదిగా ఉంటుంది, ఇది అంతరంగ సంబంధమైనదిగా కాదు. అందుకని వారి వలె ఉండొద్దు అన్నాడు. రెండవది, శాస్త్రులు పరిసయ్యులు బాహ్యానికి విలువిస్తారు, అంతరంగానికి విలువెవరు. దే గివ్ ఇంపార్టెన్స్ టు ఎక్స్టర్నల్ థింగ్స్ బట్ నాట్ ద ఇన్నర్ థింగ్స్. శాస్త్రులు పరిసయ్యులు బాహ్యానికి ప్రాధాన్యత ఇస్తారు. వాళ్ళు వేసుకునే వస్త్రాలకు విలువిస్తారు. వాళ్ళ చేతితో బైబిల్ పట్టుకుంటారు, ఏదో బ్యాగ్ ఏదో పట్టుకోవచ్చు. బాహ్యానికి విలువిస్తారు, వాళ్ళ అంతరంగానికి విలువ ఎవరు. మూడవది, శాస్త్రులు పరిసయ్యులు చిన్నవాటిని పాటిస్తారు, పెద్దవాటిని విడిచిపెడతారు. దోమల్ని ఒడియగడతారు, ఒంటెలని మృంగుతారు. అంటే అర్థం ఏంటంటే చిన్నవాటిని చాలా సూక్ష్మంగా చూస్తారు, పెద్దవాటిని వాళ్ళు ఏమీ పట్టించుకోరు. ఎవరైనా పొరపాటున షూ వేసుకొని చెప్పులు వేసుకొని చర్చి లోపలికి వచ్చారనుకోండి, షూ వేసుకొచ్చారు, చెప్పులు వేసుకొచ్చారు అంటారు. అది చాలా చిన్న విషయం, అంటే వేసుకొని రమ్మని మనం చెప్పం. కానీ లోపల ఉన్న అసూయ, ద్వేషం, పగ, వీటి సంగతి ఏమిటి? చిన్నవాటికి విలువిస్తారు, పెద్దవాటికి వాళ్ళు విలువ ఇవ్వరు. ప్రజలు పట్టించుకునే వాటికి వాళ్ళు విలువిస్తారు, దేవుడు పట్టించుకునే వాటికి వాళ్ళు విలువ ఎవరు. ప్రజలు పట్టించుకునే వాటికి వాళ్ళు విలువిస్తారు, దేవుడు పట్టించుకునే వాటికి వాళ్ళు విలువ ఎవరు. ఇదంతా శాస్త్రులు పరిసయ్యులకున్న నైజం. అందుకని యేసుప్రభు అంటున్నాడు, మీరు వారి వలె ఉండొద్దు, వారిలాగా ధర్మం చేయొద్దు, వారిలాగా ప్రార్థన చేయొద్దు, వారిలాగా ఉపవాసం చేయొద్దు. ధర్మం గురించి మాట్లాడుకున్నాం, ప్రార్థన గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు నా ఉపవాసం గురించి మాట్లాడుకున్నాం. ఫాస్టింగ్ వితౌట్ హిపోక్రసీ, వేషధారణ లేకుండా ఉపవాసము చేయట. 16వ వచనం నుండి 18వ వచనం వరకు చూస్తే మత్తయి సువార్త 6:16-18, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముకులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలని వారు తమ ముఖములను వికారము చేసుకుందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలని నీ ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఆ రోజున శాస్త్రులు పరిసయ్యులు ఉపవాసాలు ఉండేవాళ్ళు.
వాళ్ళు ఉపవాసాలు ఉన్నప్పుడు ప్రతిసారి కూడా వాళ్ళు దుఃఖముక్కులై ఉండేవాళ్ళంట. ఎందుకంటే ప్రజలు చూసి అడిగేవాళ్ళు, ఏం బ్రదర్ చాలా వేదంతో ఉన్నట్టున్నారు, మీ ముఖం చాలా దుఃఖంతో ఉంది అని ఎవరైనా అడుగుతారు. ఏం లేదు బ్రదర్, ఉపవాసం ఉంటున్నాను అంతే. అందుకని అవతలోళ్ళకి కనబడడానికి దుఃఖముఖులై ఉన్నారంట. వాళ్ళు వేదనతో ఉండేవాళ్ళంట. ఎందుకంటే వారు ఉపవాసం చేస్తున్నట్టుగా బయట వాళ్ళు గుర్తించాలి. అంతేకాదు వాళ్ళు తలని, వాళ్ళ శరీరాన్ని ఉపవాసం చేస్తున్నట్టుగా ప్రజలకు కనబడడానికి, అంటే ఇస్త్రీ లేని షర్ట్ వేసుకోవడము, ఇస్త్రీ లేని చీర కట్టుకోవడము, తల చింపురుగా ఉండడము, తల బాగా నూనె పెట్టి జిడ్డు మొహంతో ఉండడం, అంటే ఇవన్నీ శాస్త్రులు పరిశీలన చేసేవాళ్ళు ఆ రోజున. అంటే ప్రజలు వారి బాహ్య రూపం చూడగానే, ఈయన చాలా కొబ్బరి నూనె పెట్టాడు తలకి, ఈయన షర్ట్ ఏంటి కనీసం ఇస్త్రీ కూడా చేసుకోలేదు, గోనె పట్టు కట్టుకునేవాళ్ళు. ఈ మధ్యన ఒక దగ్గర బ్యానర్ చూశాను, ఉపవాస దీక్ష, ఆయన ఫోటో వేసుకున్నారు. ఫోటోలో షర్ట్ ఏమిటంటే గోన్తో కట్టుకున్న షర్ట్. గోన్ అంటే తెలుసు కదా, జూట్తో తయారు చేసిన షర్టు వేసుకున్నారు. సో ఇదంతా శాస్త్రులు పరిచయులు ఆ రోజున చేసేవాళ్ళు. ఎందుకంటే బాహ్యం కొరకు చేసేవాళ్ళు, ప్రజలు మెప్పు కొరకు చేసేవాళ్ళు, ప్రజల దగ్గర గుర్తింపు కొరకు వాళ్ళు చేసేవాళ్ళు. అయితే ప్రభు అంటున్నాడు, వారి వేళ మీరు చేయొద్దు. ఒకవేళ మీరు ఉపవాసం చేస్తే ఎలా చేయాలంటే, మీరు ప్రజలకు కనబడినట్టుగా చేయవద్దు, మీ తల అంటుకోండి, మీ ముఖము కడుక్కోండి అంటున్నాడు. తల అంటుకోవడం, ముఖం కడుక్కోవడం అంటే అర్థం ఏంటంటే ఫ్రెష్గా ఉండండి. తల అంటుకొని ముఖం కడుక్కోవడం అంటే తాజాగా ఉండండి. మీరు ఉపవాసం చేస్తున్నట్టుగా ఎవరు గమనించవలసిన పనేమీ లేదు, అది ఎవరికి తెలియకుండా తల అంటుకొని ముఖం కడుక్కోండి అంటే తాజాగా ఉండండి అంటున్నాడు. ఇది ఉపవాసం గురించి యేసు ప్రభు తెలియజేస్తున్నాడు. ఉపవాసం గురించి చాలా అంశాలు మనం చూద్దాం. చాలా వరకు పూర్వకాలంలో చాలామంది ఉపవాసాలు ఉండేవాళ్ళు. ఎందుకంటే చాలామందికి ఉపవాసాలు ఎందుకు ఉండేవాళ్ళు అంటే, వాళ్ళు ఆత్మీయంగా కొంత లబ్ధి పొందడానికి ఉపవాసాలు ఉండేవాళ్ళు. అన్ని మతాల్లో కూడా ఉపవాసాలు ఉన్నాయి. క్రైస్తవ్యంలో ఉంది, ముస్లింలు ఉన్నాయి, హైందువులు ఉంటారు, బౌద్ధులు ఉంటారు. ప్రపంచంలో ఉన్న మతాలు అందరిలో కూడా ఉపవాసాలు చేస్తూ ఉంటారు. చెప్పాలంటే ఒక విధంగా క్రైస్తవుల కన్నా ఉపవాసాలు చాలా స్ట్రాంగ్గా చేసేవాళ్ళు మిగతా మతాల్లో ఉన్నారు. సరే, వాళ్ళు ఉపవాసాలు రకరకాల కారణాలతో ఉంటారు. చాలామంది ఉపవాసాలు ఎందుకు చేస్తారు అంటే, కొన్ని అతీతమైన శక్తులు పొందడానికి కూడా ఉపవాసాలు చేస్తారు. మిస్టిక్ పవర్స్ అంటాం, మిస్టిక్ విజన్స్ అని అంటాం. అంటే అతీతమైన శక్తులు పొందడానికి, అతీతమైన రీతిలో వాళ్ళు కలలు దర్శనాలు పొందడానికి కూడా వాళ్ళు ఉపవాసాలు చేస్తూ ఉంటారు. అన్ని మతాల్లో ఉన్నారు వీళ్ళు. చాలా చాలా ఎక్కువ కాలం ఉపవాసం ఉండి, పూర్వకాలం మన తెలుగు ఆ పురాణాల్లో కూడా చాలామంది ఆ కథల పుస్తకాల్లో రాస్తూ ఉంటారు. ఉపవాసాలు చేసి చేసి దీక్షలు చేసి చేసి వాళ్ళ మెడ వరకు చీమల పుట్ట వచ్చేస్తుంది. ఎందుకంటే ఏదో మిస్టిక్ పవర్స్ పొందాలని, వాళ్ళు ఏదో వరం పొందాలని చేస్తూ ఉంటారు. కొంతమంది ఉపవాసాలు శరీరం మీద కాస్మెటిక్ పర్పస్ అంటాం. కాస్మెటిక్ పర్పస్ అంటే అర్థం ఏంటంటే, ఉపవాసాలు ఎందుకు చేస్తారంటే కొంతమంది కొంచెం నాజూగ్గా కనబడడానికి, బరువు తగ్గడానికి కూడా ఉపవాసాలు ఉంటారు. పాత నిబంధనలో మోషే ఉపవాసం చేశాడు, సంసోన్ ఉపవాసం చేశాడు, సమూయేలు ఉపవాసం చేశారు, హన్నా ఉపవాసం చేసింది. ఎజ్రా గ్రంథంలో ఉపవాసం చూస్తాం, ఎజ్రా ఉపవాస దినాన్ని ప్రకటించాడు. నెహెమ్యా ఉపవాసం ఉన్నాడు, ఎస్తేరు ఉపవాస దినము ప్రకటించింది, దానియేలు ఉపవాసం ఉన్నాడు. పాత నిబంధనలో ఉపవాసాలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. క్రొత్త నిబంధనలో కూడా అన్నా అనే ప్రవక్తి ఉపవాసము ఉండడము, బాప్తిస్మిచ్చి యోహాను ఉపవాసం ఉండడం, యేసు ప్రభువు కూడా 40 రోజులు ఉపవాసం ఉండి తర్వాత శాతాను చేత శోధించబడడం, పౌలు ఉపవాసం ఉన్నాడు. క్రొత్త నిబంధన గ్రంథములో కూడా చాలామంది ఉపవాసాలు ఉన్నారు. ఉపవాసం గురించి మనము బైబిల్లో ఆజ్ఞాపూర్వకంగా ఒకే ఒక వచనాన్ని చూస్తాము, అది కూడా పాత నిబంధన గ్రంథంలో చూస్తాం. చూడండి, లేవి కాండము మనం చూసినట్లయితే 23వ అధ్యాయము 27వ వచనం. బైబిల్ మొత్తం మీద ఆజ్ఞాపూర్వకంగా ఉపవాసం గురించున్న ఏకైక వచనము లేవి కాండము 23వ అధ్యాయము
27వ వచనము. ఈ 7వ నెల 10వ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము. అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మిమ్ముని మీరు దుఃఖపరుచుకొని యెహోవాకు హోమము చేయవలెను. ఆ దినమున మీరు ఏ పనియూ చేయకూడదు. మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసుకొనుటకై అది ప్రాయశ్చిత్తార్థ దినము. ఆ దినమున తాను దుఃఖపరచుకొనని ప్రతివాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడెను. ఆ దినమున ఏ పని అయినను చేయు ప్రతి వానికి వాని ప్రజల్లో ఉండకుండా నాశనం. దేవుడు ఆ ప్రాయశ్చిత్తార్థమైన దినం అంటున్నాడు, డే ఆఫ్ అటోన్మెంట్ అన్నాడు. పాత నిబంధన గ్రంథములో కానీ క్రొత్త నిబంధన గ్రంథములో కానీ ఇజ్రాయేలు ప్రజలకు ఇచ్చిన ఏకైక ఉపవాసానికి సంబంధించిన ఒక వచనం ఏమిటంటే, ప్రాయశ్చిత్త దినమున వాళ్ళు ఉపవాసం ఉండాలి. వాళ్ళు ఏ పనులు చేయకూడదు, ఏ ఆహారం తీసుకోకూడదు. అది సంవత్సరానికి ఒకసారి, ప్రాయశ్చిత్తార్థ దినము సంవత్సరానికి ఒకసారి చేస్తారు. అది దేశమంతా చేస్తారు. సో ఇజ్రాయేల్ ప్రజలకు కూడా దేవుడు ప్రాయశ్చిత్తానికి సంబంధించిన దినాన్ని ఆయన ప్రకటించాడు. ఆ ఉపవాస దినము దేశమంతా చేయమన్నాడు. నూతన నిబంధన గ్రంథంలో మనం చూస్తే ఉపవాసము అనేది ఆజ్ఞాపూర్వకంగా ఎక్కడ దేవుడు చెప్పలేదు. కానీ ఉపవాసము మీరు చేసినప్పుడల్లా అని అంటున్నాడు. అంటే యేసుప్రభు ఉపవాసాన్ని తిరస్కరించలేదు, కానీ ఉపవాసం అనేది ఆజ్ఞాపూర్వకంగా యేసుప్రభు ఎక్కడ చెప్పలేదు. నో కమాండ్మెంట్ అబౌట్ ఫాస్టింగ్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్. అయితే ఉపవాసాలు ఉండొచ్చు, ఎవరిష్టం వారిది. కానీ ఎక్కడ ఆజ్ఞ క్రొత్త నిబంధన గ్రంథంలో లేదు. ఇది అర్థం చేసుకోండి. పాత నిబంధన గ్రంథంలో కూడా ఒకే ఒక వచనము, అది లేవీకాండం 23వ అధ్యాయం 27 వచనం, అలాగే 16వ అధ్యాయము 29వ వచనంలో కూడా చూస్తారు. లేవీకాండం 16:29లో కూడా చూస్తారు. ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు ఇచ్చిన ఉపవాసానికి సంబంధించిన ఆజ్ఞ. దేవుడు ఎక్కడ ఆజ్ఞ ఇవ్వకపోయినా ఉపవాసాన్ని పాటించిన వాళ్ళు బైబిల్లో చాలామంది ఉన్నారు. చెప్పాం కదా, మోషే చేశాడు, సంసోను చేశాడు, సమూయేలు చేశాడు, హన్నా, చాలామంది ఉపవాసాలు ఉన్నారు. అయితే ఉపవాసాల గురించి 5 ప్రధానమైన విషయాలు ఈరోజు మీరు తెలుసుకోండి. ఉపవాసం గురించి 5 ప్రధానమైన విషయాలు. బైబిల్ అంతా మనం చూస్తే, అంటే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూస్తే దేవుని ప్రజలు ఉపవాసాలు ఉన్నవాళ్ళు ఉన్నారు. అయితే ఎందు నిమిత్తము వాళ్ళు ఉపవాసాలు ఉన్నారో మనం తెలుసుకుందాం. సో మనము చేసే ఉపవాసాలు అందు నిమిత్తమేనా అని మనం అర్థం చేసుకోవాలి. 5 సందర్భాల్లో దేవుని ప్రజలు ఉపవాసాలు ఉన్నారు. మొట్టమొదటిగా మనం చూస్తే దావీదు ఉపవాసం ఉన్నాడు. దావీదు 3 కారణాలను బట్టి ఉపవాసం ఉన్నాడు. డేవిడ్ ఫాస్టెడ్ ఫర్ 3 రీజన్స్. ఆ 2వ సమూయేలు గ్రంథములోనే మనము 2 కారణాలు చూస్తాం. చూడండి, సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 2వ గ్రంథము 12వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే దావీదు ఉపవాసం ఉన్నాడు. దావీదు ఎందుకు ఉపవాసం ఉన్నాడంటే సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తాం. యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బక్కు జబ్బు పడిన. తర్వాత వచ్చినారు మీకు తెలుసు. ఊరియా, దావీదు డబుల్ సిన్ కమిట్ చేశాడు. దావీదు 2 పాపాలు చేశాడు. ఒకటి వ్యభిచారం చేశాడు, 2వది నరహత్య చేశాడు. దావీదు ఊరియా భార్య బెత్షెబా ద్వారా కనిన బిడ్డని దేవుడు మొత్తాడు. ఆ బిడ్డ చనిపోయాడు. అప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు? ఉపవాసం ఉన్నాడు. అందుకని దావీదు ఉపవాసం ఉన్న కారణం ఏమిటంటే అతడు చాలా విచారముతో ఉన్నాడు. ఆ బిడ్డ అప్పటికి బలహీనంగా ఉన్నాడు, వ్యాధితో ఉన్నాడు. తర్వాత బెత్షెబా ద్వారా పుట్టిన మొదటి బిడ్డ దేవుడు మొత్తాడు, చనిపోయాడు. దావీదు ఉపవాసం ఉండడానికి గల కారణం ఏంటంటే తన అంతరంగములో ఉన్న విచారాన్ని వ్యక్తం చేయడానికి దావీదు ఉపవాసం ఉన్నాడు. ఎందుకంటే బిడ్డకు ఆరోగ్యము లేదు, బిడ్డ చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. సో ఎంతో బాధతో ఉన్నాడు, వేదంతో ఉన్నాడు. సో వేదనతో బాధతో ఉన్నాడు కాబట్టి దావీదు ఆ రోజున ఉపవాసం ఉన్నాడు. అయితే ఉపవాసం ఉన్న ఆ బిడ్డేమీ బ్రతకలేదు, దేవుడు తీసేశాడు. అయితే ఉపవాసం ఎందుకున్నాడో మనం చూస్తే దావీదు ఉపవాసం ఉండడానికి గల కారణము తన బిడ్డ బలహీనంగా ఉన్నాడు, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు.
దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. సో మొదటి కారణం ఏమిటంటే బాధని వ్యక్తం చేయడానికి ఉపవాసాలు ఉంటారు. రెండవది మనం చూస్తే 2 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం 35వ వచనం. 2 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 35వ వచనంలో చూస్తే, ఇంకా వెలుగున్నప్పుడు జనులు దావీదు నద్దకు వచ్చి భోజనము చేయమని అతన్ని బతిమాలగా, దావీదు ప్రమాణము చేసి, సూర్యుడు అస్తమించక మునుపు ఆహారమైనను నేను రుచి చూచిన ఎడ్ల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక అనెను. ఎందుకు అక్కడ దావీదు ఉపవాసం ఉంటున్నాడంటే 2 సమూయేలు 3:35లో అబ్నేరు చనిపోయాడు. ఎప్పుడైతే అబ్నేరు చనిపోయాడో ఆ బాధని తట్టుకోలేక దావీదు ఉపవాసం ఉంటున్నాడు. అందుకని మొదటిది దావీదు ఉపవాసం ఉండడానికి కారణము, తన కుమారుడు బాధలో మరణానికి దగ్గరగా ఉన్నాడు, ఉపవాసం ఉన్నాడు. రెండవది, తన ప్రియమైన ఆ స్నేహితుడు మరణించాడు అబ్నేరు, అందుకొరకు దావీదు ఉపవాసం ఉన్నాడు. మూడవది, దావీదు ఎందుకు ఉపవాసం ఉన్నాడంటే కీర్తనలు 35వ సంకీర్తన 13వ వచనాన్ని చూద్దాం. 35వ సంకీర్తన 13వ వచనం చూస్తే దావీదు ఉపవాసం ఉండడానికి గల కారణము, వారు వ్యాధితోనున్నప్పుడు గోనిపట్ట కట్టుకొంటిని, ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకొంటిని, అయినను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చినది. దావీదు ఇక్కడ ఉపవాసం ఎందుకున్నాడో చెప్పమంటారా? తన శత్రువుల కొరకు ఉపవాసం ఉన్నాడు. ఇక్కడ ఎవరైనా శత్రువుల కొరకు ఉపవాసం ఉన్నవాళ్ళు ఉన్నారా? దావీదు శత్రువులంట వ్యాధితో ఉన్నప్పుడు గోనిపట్టు కట్టుకున్నాడంట. శత్రువుల కొరకు దావీదు ఉపవాసం ఉన్నాడు. డేవిడ్ ఫాస్టెడ్ ఫర్ హిస్ ఎనిమీస్. పాపం శత్రువులు బాధతో ఉన్నారు, శత్రువులు ఆహారం లేక ఉన్నారు, శత్రువులు చాలా వ్యాధితో ఉన్నారని శత్రువుల కొరకు దావీదు ఉపవాసం ఉన్నాడు. 35వ సంకీర్తన 13వ వచనం. అందుకని దావీదు ఉపవాసం ఉన్నాడు. దేని కొరకు? బిడ్డ మరణానికి సిద్ధంగా ఉన్నాడు, ఉపవాసం ఉన్నాడు. అబ్నేరు మరణించాడు, ఉపవాసం ఉన్నాడు. శత్రువులు బాధతో ఉన్నారు, శత్రువులు నష్టముతో ఉన్నారు, శత్రువుల కొరకు ఉపవాసం ఉన్నాడు. దావీదు ఉపవాసాలు 3 రకాలు. ఎందుకంటే తన బాధను వ్యక్తం చేయడానికి దావీదు ఉపవాసం ఉన్నాడు. సో చాలా సందర్భాల్లో మనం కూడా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు, మన పిల్లలకు ఏదైనా బలహీనత వచ్చినప్పుడు, మన కుటుంబాల్లో ఎవరికైనా మరణం సంభవించినప్పుడు సాధారణంగా ఉపవాసాలు ఉంటాం. మంచిది, తప్పేమీ కాదు. సో ఉపవాసం ఉండడానికి మొదటి కారణం ఏంటంటే మనకున్న బాధని వ్యక్తం చేయడానికి దేవుని దగ్గరికి వెళ్తాము, ఆహారం మానేసి దేవుని సన్నిధిలో కొంత సమయాన్ని గడుపుతాము. కానీ దావీదు చేసిన ఉపవాసాల్లో శత్రువు గురించి ఉపవాసం అనేది బహుశా మనం ఎప్పుడూ నేను ఎప్పుడూ చేయలేదు. మీరు చేసారేమో నాకు తెలియదు. కానీ శత్రువులు కొరకు, అంటే శత్రువులు అంటే నాకెవరు పెద్ద శత్రువులు ఎవరు లేరు, నేను శత్రువు అవచ్చేమో కానీ నాకెవరు శత్రువు లేరు. ఒకవేళ ఉన్నా సరే శత్రువుల కొరకు ఉపవాసం నేను ఎప్పుడూ చేయలేదు. మీరు ఎవరైనా చేసారేమో, మంచిది. కానీ దావీదు శత్రువుల కొరకు కూడా ఉపవాసం ఉన్నాడు. ఎందుకంటే శత్రువులు ఆహారం లేక, శత్రువులు వస్త్రాలు లేక, శత్రువు కష్టాల్లో ఉన్నప్పుడు దావీదు ఉపవాసం ఉన్నాడు. కెన్ యూ డూ ఫాస్టింగ్ ఫర్ యువర్ ఎనిమీస్? ఇదొక ఉపవాసం, శత్రువుల కొరకు ఉపవాసం. అందుకని బాధని వ్యక్తం చేయడానికి ఉపవాసం ఉంటాం, మొదటిది. రెండవది, మనం చూసినట్లయితే ఉపవాసము ఎందుకు ఉంటామంటే, చూడండి, ద్వితీయోపదేశకాండం దినవృత్తాంతాలు 2వ గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనం. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనము. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించినప్పుడు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలని చాటింపు. ఎందుకంటే 20వ అధ్యాయం 1వ వచనం చూస్తే, మోయాబీలు, అమ్మోనీయులు వాళ్ళు యెహోషాపాతు మీదకి దండెత్తి వస్తున్నారు, యూదా దేశం మీదకి వస్తున్నారు. యూదుల మీదకి లేక యూదా దేశం మీదకి యెహోషాపాతు రాజుగా ఉన్నాడు, శత్రువు దండెత్తి వస్తున్నాడు, మోయాబీలు, అమ్మోనీయులు. అప్పుడు యెహోషాపాతు భయపడ్డాడు, దేశమంతా చాటించాడు, మనం ఉపవాసం చేద్దాం. ఎందుకంటే
యెహోవా వల్ల సహాయము కావాలి. రెండవది, మొదటిది ఉపవాసం దావీదు ఎందుకు చేశాడంటే తన బాధని తన వేదనని వ్యక్తం చేయడానికి ఉపవాసము చేశాడు. రెండవది, ఉపవాసం ఎందుకు చేస్తామంటే శత్రువులు మన మీదకి దాడి చేయవచ్చు. శత్రువులు మన మీద పొంచి ఉన్నప్పుడు మనం ఉపవాసం చేస్తాం. ఆ రోజున మోయాబీలు అమ్మోనీయులు దండెత్తు వస్తున్నారు యూదా దేశం మీదకి. యెహోషాపాతు ఉపవాస దినము ప్రకటించాడు. మనకు కూడా క్రైస్తవులుగా మనకెవరూ శత్రువులు కాదు, కానీ మనం చాలామందికి శత్రువులుగా ఉండొచ్చు ఈ భారతదేశంలో, ఈ ప్రపంచంలో. అందుకని మన మీదకి లేచే శత్రువుల గురించి మనం కూడా ఏం చేయొచ్చు? ఉపవాసం చేయొచ్చు. ఆ రోజున మోయాబీలు అమ్మోనీయులు, మన శుక్రవారం ప్రార్థనలో కూడా ఇదే మాట చెప్పడం జరిగింది. ఎక్కడ? న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 3, 4, 5 వచనాల్లో చదువుకున్నా. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో ఆ రోజున న్యాయాధిపతుల కాలంలో ఇజ్రాయేల్ దేశం మీదకి శత్రువులు వచ్చారు. ఎవరు వచ్చారు? అక్కడ మోయాబీలు వచ్చారు, అమ్మోనీయులు వచ్చారు. వాళ్ళందరూ యెహోవా దగ్గరికి వెళ్ళి ఏం చేశారంట? మొర్ర పెట్టారు. శత్రువులు మన మీదకి వచ్చినప్పుడు ఆ రోజున వాళ్ళు మొర్ర పెట్టారు. యెహోషాపాతు అయితే దేశమంతా ఉపవాస దినాన్ని ప్రకటన చేశారు. సో వెన్ దేర్ ఈస్ లాట్ ఆఫ్ అపోజిషన్ టు క్రిస్టియానిటీ, ఎప్పుడైతే క్రైస్తవ్యానికి ఇంత వ్యతిరేకత, ఇంత శత్రువులు ఉన్నారంటే క్రైస్తవులుగా మనం ఏం చేయాలి? ఉపవాసం చేస్తే కొంత బెటరు. ఆ రోజున శత్రువులు వచ్చిన వాళ్ళు ఉపవాసం చేశారు. సోషల్ మీడియాలోకి వెళ్ళి మన ఫోన్లో మాట్లాడితే ఏముంది? వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఎలా చేశారు, వాళ్ళు మా మీద దాడి చేస్తున్నారు. అరే ఫూలిష్ ఫెలో, యు స్టాప్ దోస్ థింగ్స్ అండ్ ఫాస్ట్. నేనంటాను వాళ్ళందరూ అజ్ఞానులు. ఇవన్నీ మానేసి ఆ సోషల్ మీడియాలోకి వెళ్ళి, ఆ యూట్యూబ్లోకి వెళ్ళి, ఆ ప్రెస్ రిపోర్ట్స్ దగ్గరికి వెళ్ళి మా మీద దాడి చేస్తున్నారు. కాదు ఇవన్నీ ఆపండి. ఆ రోజు యెహోషాపాతు మీదకి శత్రువులు వచ్చినప్పుడు యెహోషాపాతు ఏం చేశాడు? ఉపవాసం చేశాడు. ఇప్పుడు ఇంత గందరగోళం జరిగింది కదా ఆంధ్ర రాష్ట్రంలో ఈ వారం రోజులు. ఎవరైనా ఒకళ్ళు లెట్ us ఫాస్ట్, రాష్ట్రం ఎంతో ఉపవాసం ఉందామని ఒక్కరన్నారా? అనరు. ఎందుకో చెప్పంటారా? వీళ్ళు బైబిల్ని వదిలేసి చాలా కాలం అయింది. అంటే మన అరుపుల వల్ల, మనం ఏదో మాట్లాడడం వల్ల, మనం ఏదో ఒక గుంపుగా వెళ్ళడం ద్వారా, నేను ఒక మాట చెప్తాను వినండి. మనం 1,00,000 మంది వెళ్ళినా పరిస్థితులు ఏమీ మారవు. పరిస్థితి మార్చేది దేవుడు. మన గ్రూప్సు, మన యూనిటీ, మన సంఖ్య, మన మెజారిటీ, మన అరుపులు, మన కేకలు కాదు. విజయం ఇచ్చేది ఎవరు? దేవుడు. ఆ రోజున యెహోషాపాతు మీదకి కానీ ఇజ్రాయేల్ ప్రజల మీదకి కానీ శత్రువులు వచ్చినప్పుడు దే ఫాస్టెడ్ అండ్ ప్రేయర్డ్. ఎవరైనా ఒకరు ఈ సోషల్ మీడియాలో, అంటే చాలా వరకు ఈ మీడియాలో కనబడేదంటే కుర్రకారు, వాళ్ళకి సేవ అంటే ఏంటో తెలియదు. వీళ్ళు ఏదో ఒక రకంగా ఈ ఇష్యూని పట్టుకొని పాపులర్ అవ్వాలని ప్రయత్నం చేసేవాళ్ళు చాలామంది. 99.9% మీకు మాట్లాడిన వాళ్ళు అందరూ ఎవరు చెప్పంటారు? సరైన సాక్ష్యం లేనోళ్ళు, సరైన సేవ లేనోళ్ళు, వాక్యం మీద అనుభవం లేనోళ్ళు. నిజంగా వాక్యంలో అనుభవం ఉన్నోళ్ళు ఒక్కరు వచ్చి మాట్లాడారా? వెంకటరత్నం అని వచ్చి మాట్లాడారా? వాళ్ళు మాట్లాడరు. ఎందుకంటే అవసరం లేదు. చేయవలసింది ఏదో ప్రార్థనలో చేస్తారు. క్రైస్తవ్యం ఏం చేస్తుందో అది అర్థం కాదంటే అది నిజమైన క్రైస్తవ్యం కాదులేండి. ఈ అప్రైజింగ్ చేసేవాళ్ళు, అరిసేవాళ్ళు, కేకలు వేసేవాళ్ళు, మీడియా దగ్గరికి వచ్చి ఏదో అరిసి ఏదో న్యాయం కొరకు పోరాడేవాళ్ళు. న్యాయం కొరకు పోరాడవలసింది వ్యవస్థల దగ్గర కాదు, దేవుని దగ్గరికి వెళ్తే. యెహోషాపాతు దగ్గరికి శత్రువులు వచ్చారు, ఉపవాస దినాన్ని ప్రకటించేశాడు దేశమంతా. ఆంధ్ర రాష్ట్రములో, తెలంగాణలో ఒకరోజు అందరూ ఉపవాసం ఉందని ఒక్కడన్నాడా? ఎందుకంటే వాక్యానికి రానంత దూరంగా వెళ్ళిపోయింది ఈ క్రైస్తవ్యం. వీ కెనాట్ అచీవ్ ఎనీథింగ్ విత్ అవర్ స్లోగన్స్ అండ్ షౌటింగ్స్. And with our number, with our agitations, we can achieve anything only by coming to the feet of Jesus. యేసు పాదాల దగ్గరకు వచ్చి
గోజాడి మా తప్పుల్ని క్షమించు, మా పాపాలని క్షమించు అని మొర్రపెట్టి ఉపవాసం చేస్తే దేవుడు ఏదైనా కార్యం చేస్తాడు. అరిసి గగ్గోలు పెట్టడం వల్ల ఏ కార్యము ఈ దేశం కాదు, ప్రపంచంలో ఎక్కడ ఎందుకంటే సంఘ చరిత్రను చూస్తే సంఘం బైబిల్ గ్రంథంలో శత్రువులు వారి మీదకి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఉపవాసం ఉన్నారు. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే ఆ రోజున హామాన్ అనేవాడు యూదులందరినీ కూడా ఒకే రోజున సంహరించాలనుకున్నాడు. అమ్మో, హామాన్ అనేవాడు యూదులందరినీ ఒకే రోజు సంహరించాలనుకున్నాడు. ఎస్తేరు గ్రంథం 4:16లో. అప్పుడు మొర్దెకై, ఎస్తేరు, ఆ షూషను కోటలో ఉన్న యూదులు కానీ, ఆ పారసీక దేశము ఆ ఆశ్వరోష్ కాలములో 127 సంస్థానాలు, ఎక్కడ కూషు దేశం అంటే ఇథియోపియా, ఎక్కడ హిందూ దేశము భారతదేశం, ఎక్కడ ఇథియోపియా, ఆఫ్రికా ఖండము, ఆసియా ఖండము, ఇదంతట్లో యూదులు చెదిరిపోయారు. చెదిరిపోయిన 127 సంస్థానాల్లో చెదిరిపోయిన యూదులందరికీ మొర్దెకై ఒకే సమాచారం పెట్టాడు, ఉపవాసం ఉండని అన్నాడు. అంతే. ఎందుకంటే హామాన్ అనేవాడు ఏం చేయబోతున్నాడు? యూదులందరినీ ఒకే రోజున ఈ ప్రపంచంలో ఉన్న యూదులందరినీ, ఆ రోజు ప్రపంచంలో ఉన్న యూదులందరినీ ఒకే రోజున నాశనం చేయాలన్నారు. వాళ్ళు వాడిన ఆయుధం ఏంటో చెప్పంటారా? ప్రేయర్, ఫాస్టింగ్. దేవుడు కార్యం చేశాడా లేదా? చేశాడు. మన నమ్మిక దేవుని మీద ఉండాలి. మన నమ్మిక వ్యవస్థల మీద ఉండకూడదు. మన నమ్మిక మన జ్ఞానం మీద ఉండకూడదు. మన నమ్మిక దేవుని మీద ఉండాలి. మన నమ్మిక దేవుని శక్తి మీద ఉండాలి. మన నమ్మిక దేవుని సార్వభౌమత్వం మీద ఉండాలి. మన నమ్మిక మన మీద కూడా ఉండకూడదు. మన నమ్మిక దేవుని మీద ఉండాలి. ఆ రోజున ఎస్తేరు కానీ, మొర్దెకై కానీ 127 సంస్థానాల్లో ఉన్న యూదులందరికీ ఒకటే ఆజ్ఞ, ఫాస్ట్ ఫర్ 3 days. అంతే. 3 రోజులు ఉపవాసం ఉన్నారు. కార్యం జరిగిందా లేదా? జరిగింది. దేవుడు గొప్ప కార్యం చేశాడు. శత్రువు మన మీదకి వచ్చినప్పుడు దేవుడు ఆ రోజున యెహోషాపాతు కాలంలో చేశాడు, ఎస్తేరు కాలం. చూడండి, ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయము 21వ వచనంలో చూసిన ఎజ్రా కూడా ఉపవాస దినాన్ని ప్రకటించాడు. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయము 21వ వచనం మనం చూస్తే, అప్పుడు దేవుని సన్నిధిని మమ్మను మేము దుఃఖపరుచుకుని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసముండుని ప్రకటించి తిని. ఎందుకంటే వీళ్ళందరూ బబులోను నుంచి యెరూషలేముకి వెళ్తున్నారు. దాదాపు ఒక 50,000 మందిని తనతో పాటు ఎజ్రా తీసుకుని వెళ్తున్నాడు. దాదాపు 50,000 మంది. ఈ 50,000 మంది బబులోను నుంచి యెరూషలేముకి వెళ్తున్నారు. మధ్యలో ఎంతోమంది దుండగులు ఉంటారు, మధ్యలో ఎన్నో వ్యతిరేకతలు ఉంటాయి, మధ్యలో ఎంతోమంది శత్రువులు ఉన్నారు. వీళ్ళందరి నుంచి దేవుడు మనల్ని కాపాడాలి అని ఆ నది దగ్గరికి వెళ్ళి వాళ్ళందరూ ఏం చేశారు? ఉపవాసం ఉన్నారు. దేవుడు కాపాడాడా లేదా? కాపాడా. వాళ్ళందరూ చక్కగా క్షేమంగా యెరూషలేములోకి వెళ్ళారా లేదా? వెళ్ళారు. మాకేమీ నష్టం రాకుండా ఉండడానికి ఎంత చక్కని మాట్లాడకుండా చూడండి. మమ్మల్ని మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని, అంటే పెద్దోళ్ళకి చిన్నవాళ్ళకిని, మా ఆస్తికిని శుభ ప్రయాణము కలిగినట్లుగా. శుభ ప్రయాణం. ఎందుకంటే ఇన్ని 100 మైళ్ళు దూరం ప్రయాణం చేయాలి. బబులోను నుంచి యెరూషలేముకి ఎన్ని 100 మైళ్ళు దూరమో. ఎంత దూరములో మా శత్రువులు మా మీద దాడి చేయొచ్చు, మా ఆస్తిని దొంగిలించవచ్చు. సో దేవుడు మాకు క్షేమం ఇవ్వాలని ఎజ్రా ఏం చేశారంటే ఉపవాస దినాల్ని ప్రకటన చేసి, దేవుడు వాళ్ళకి క్షేమం ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. శుభ ప్రయాణం ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. వాళ్ళ నమ్మిక దేవుని మీదే, వారి మీద కాదు. అందుకని మొదటిది ఉపవాసము ఎందుకు చేశారంటే అంతరంగములో ఉన్న భయంకరమైన వేదన బాధలు స్పందనగా దావీదు ఉపవాసం ఉన్నాడు. రెండవది యెహోషాపాతు కానీ, ఎస్తేరు కానీ, తర్వాత ఎజ్రా కాలంలో కానీ వాళ్ళు ఉపవాసం ఉన్నారు. ఎందుకంటే శత్రువుల నుంచి వారు విడిపించబడ్డానికి ఉపవాసాలు ఉన్నారు. ఇది రెండవది. మూడవది చూద్దాం. ఉపవాసం ఎందుకు ఉండాలంటే మన పాపము గురించి కూడా ఉపవాసం ఉండాలి. మన పాపము గురించి కూడా ఉపవాసం ఉండే ప్రతిసారి ఏం చేస్తారో చెప్పమంటారా? ప్రార్థన చేస్తారు. ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ గోస్ టుగెదర్ అని అంటాం.
ప్రార్థన ఉపవాసము కలిసే వెళ్తాయి. ఉపవాసము లేని ప్రార్థన లేదు. ఉపవాసం లేని ప్రార్థన లేదు. అంటే ఉపవాసం ఉన్నామంటే తప్పనిసరిగా ఏం చేస్తాము? ప్రార్థన. ఉపవాసం ఉండి నిద్రపోవడం కాదు, ఉపవాసం ఉంది టీవీ చూడడం కాదు, ఉపవాసం ఉండి డ్యూటీలకు వెళ్ళడం కాదు. ఉపవాసం ఉన్నామంటే ఏం చేస్తాం? ప్రేయర్ చేస్తాం. ఇప్పుడు చాలామంది ఈ రోజున కొంత ముస్లిం సోదరులు ఉపవాసం ఉంటారు. వాళ్ళు ఉపవాసం ఉండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. క్రైస్తవత్వం కూడా ఈ రోజున లెంటు అనే ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉండి కూడా వాళ్ళు పనులు చేసుకుంటారు. కానీ సాధారణంగా ఉపవాసం అంటే ఏం చేయాలి? ప్రార్థన. వితౌట్ ప్రేయర్ దెర్ ఇస్ నో ఫాస్టింగ్. ప్రార్థన లేని ఉపవాసాలు లేవు. సో ఉపవాసం ఉన్నామంటే తప్పనిసరిగా ప్రార్థన చేయాలి. లేదు ప్రార్థన చేయలేమంటే ఉపవాసం మానేసేయండి. బట్ వెన్ యూ ఫాస్ట్ యూ మస్ట్ స్పెండ్ టైమ్ ఇన్ ప్రేయర్. ప్రార్థన చేయాలి. మీకు బైబిల్ గ్రంథంలో ఎక్కడ ఉపవాసం ఉన్నా వాళ్ళు ఏం చేశారు? ప్రార్థన చేశారు. అందుకని దావీదు కూడా ఎప్పుడైతే పాపం చేశాడో తన పాపం విషయంలో కూడా ఆ 2 సమూయేలు 12 అధ్యాయాలను మనం చూస్తాం. అలాగే కీర్తన 51వ సంకీర్తనలో కూడా మనం చూస్తాం. తను ప్రార్థన చేసి తన పాపము నిమిత్తమై తను ప్రార్థన చేస్తున్నాడు. ఆ ఉపవాసం కూడా కొంత ఉంది. మనం చదివాం కదా 16వ వచనంలో. బిడ్డ గురించి ఉపవాసం ఉన్నాడు. అంతకుముందే దావీదు దగ్గరికి నాతాను ప్రవక్త పంపబడ్డాడు. నువ్వే అన్నాడు, ఆ పాపివి నువ్వే అన్నాడు. కానీ దేవుడు నిన్ను కరుణించాడు. సో దావీదు గుండె పగిలిపోయింది. ఏం చేయాలో తోచలేదు. ఉపవాసం ఉన్నాడు, బిడ్డ గురించి ప్రార్థన చేస్తున్నాడు. తన పాపం ఏళ్ళలో కూడా పశ్చాత్తాపము కలిగినవాడు. అందుకని 3వది ఉపవాసాలు ఎందుకు ఉంటామంటే మనము విజయము సాధించలేని ఇంకా బయట పడని పాపముల కొరకు ఉపవాసం కూడా ఉండాలి. ఎంతమంది దీని గురించి ఉపవాసం ఉండాలి? శత్రువుల గురించి దావీదు ఉపవాసం ఉన్నాడని మనం చూసాము. అది కూడా అరుదుగా కనబడుతుంది. మన జీవితంలో ఎన్నో పాపాలు ఉంటాయి, దాన్ని జీవించలేకపోవచ్చు. అబద్ధమో, మోసమో, దగాను, ఏదో అసూయో, ద్వేషమో, కల్మషమో, వేషధారణో, ఏవో రకరకాల పాపాలు ఉంటాయి. ప్రభా, పలానా పాపం మీద నేను విజయం పొందలేకపోతున్నాను, పలానా పాపం నా జీవితాన్ని ఇంకా ఏలుబడి చేస్తుంది. ఏదో ఒక దురలవాటు అవ్వచ్చు, స్మోకింగ్ అవ్వచ్చు, డ్రింకింగ్ అవ్వచ్చు, కొంతమందికి ఏదైనా అవ్వచ్చు. లేకపోతే ఎంబెల్జిమెంట్ ఆఫ్ మనీ అంటాం. కొంతమంది డబ్బులు తీసుకొని మోసం చేసేవాళ్ళు ఉంటారు. ప్రభా, దీని నుంచి నేను బయటపడలేకపోతున్నాను. ఏదో ఒకటి ప్రభా, దీని నుంచి బయటపడడానికి సహాయం చేయి, ఈ పాపము నుంచి నేను బయటపడడానికి నాకు సహాయం చేయి అని ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంటే దేవుడు ఎక్కడ నీ పాపం నుంచి నువ్వు బయటపడడానికి ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని దేవుడు ఎక్కడ చెప్పలేదు. మీరు మీ పాపములను ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు ఉంది. 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనంలో. అయితే ఎన్నో విషయాల కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం, మంచిది. అయితే మనలో ఇంకా జయము రాని పాపముల కొరకు ఉపవాసం ఉండడం దేవుడు ఎక్కడా చెప్పకపోయినా కనీసం ఉండాలి కదా. దావీదు తన బిడ్డ కొరకు, తన పాపపు జీవితం కొరకు ఉపవాసం ఉన్నాడు. ఆహాబు చూడండి, రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనం. రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనము. 21వ అధ్యాయం 27వ వచనము. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములు చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసముండి గోనెపట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా యెహోవా వాక్కు తిష్బీయుడని ఏలియాకు ప్రత్యక్షమని. ఎందుకంటే ఆహాబు దేవునికి విరోధి. ఆహాబు యెజెబెలు గురించి మనకు తెలుసు. బోత్ ఆర్ ఎనిమీస్ టు దేర్ ఓన్ పీపుల్, బోత్ ఆర్ ఎనిమీస్ ఈవెన్ టు గాడ్. దేవునికే విరోధులుగా ఉన్నారు, దేవుని ప్రజలకు విరోధులుగా ఉన్నారు. యెజెబెలు, ఆహాబు కలిపి ఇజ్రాయేల్ ప్రజల్ని చాలా కఠినమైన మార్గాల గుండా నడిపించారు. బయలు దేవతల్ని వాళ్ళు మొక్కారు, యెహోవా ప్రవక్తల్ని హింసించి చంపారు. అటువంటి భయంకరమైన ఆహాబు ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు? కరుణించేశాడు. కొంతకాలం ఆహాబును కరుణించాడు. తన అవిధేయతను బట్టి ఆహాబు ఉపవాసం ఉన్నాడు. ఆహాబును దేవుడు కరుణించాడు. ఎవరైనా చూడండి, దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. సాధారణ అంత భయంకరుడు. ఆహాబు, యెజెబెలు అంటే చాలా భయంకరులు. ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలించిన రాజుల్లోనే చాలా భయంకరమైన రాజులు.
ఏలియాను కూడా చంపడానికి ప్రయత్నం చేశారు యెజెబెలు ఆహాబు కలిపి. అటువంటి ఆహాబు అంత పాపములో ఉన్నవాడు, అంత అవిధేయతలో ఉన్నవాడు ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు కరుణించాడు, దేవుడు క్షమించాడు. మళ్ళీ ఏలియానే పంపించాడు, వెళ్ళి చెప్పు నేను నీ ప్రార్థన విన్నాను, నేను శిక్షించును అని చెప్పిస్తే ఏలియా ఎంత బాధపడి ఉంటాడు. అరే నన్ను చంపడానికి బయలుదేరినాడు వీళ్ళు, నన్ను చంపాలని ప్రయత్నం చేసిన ఆహాబు యెజెబెలు వీళ్ళు ప్రార్థన చేసేటప్పటికి దేవుడు కరుణించేసి దేవుడు వారిని క్షమిస్తున్నాడు. అందుకని ఉపవాసము ఆహాబు ఉన్నాడు, తన అవిధేయతను బట్టి, తన పాపమును బట్టి ఆ రోజున తను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు కరుణించాడు, దేవుడు క్షమించాడు. మరొకసారి చెప్తున్నాను, అంటే మన పాపముల కొరకు మనం ఇంకెప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని కాదు, కానీ ఆ రోజున వాళ్ళు ఉన్నారు. అయితే మనం పాపం నిమిత్తం మనం ఒప్పుకొని ప్రభు దగ్గరికి వెళ్ళి ఒప్పుకొని క్షమించమని అడిగితే దేవుడు క్షమిస్తాడు. ఉపవాసం చేసామా చేయలేదనేది ముఖ్యం కాదు, అడిగితే దేవుడు క్షమిస్తాడు. కానీ ఇక్కడ ఆహాబు ఉన్నాడు అనే విషయం మనం నేర్చుకుంటున్నాం. అంతేకాదు యోనా గ్రంథం మనకు తెలుసు కదా, యోనా గ్రంథంలో ఆ 3వ అధ్యాయం 5-7 వచనాలు చూస్తే ఆ నినివే పట్టణస్థులందరూ ఏం చేశారు? ఉపవాసం ఉన్నారు. నినివేకి దుర్గతి కలుగును అని యోనా ద్వారా దేవుడు ప్రకటన చేయించాడు. అంతే, నినివే పట్టణస్థులు రాజు నుంచి అందరూ కూడా ఏమైపోయారు? చిన్నపిల్లల వరకు ఉపవాసము ఉన్నారు. అక్కడ మనం చూసే 3వ వచనంలో ఉంటుంది, కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పది, 3 దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణము. ఎప్పుడైతే యోనా ప్రకటన చేశాడో చూడండి 5వ వచనములో, నినివే పట్టణము వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోనిపట్టు కట్టుకొనిరి. ఆ సంగతి నినివే రాజుకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రము తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. రాజు ఏం చేశాడంట? దిగాడంట, రాజవస్త్రం తీసేసాడంట, గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాడు. నినివే పట్టణం దేవుడు శిక్షను ప్రకటించాడు. మీరు మారితే మారారు, లేకపోతే మొత్తం పట్టణం అంతటినీ దేవుడు నాశనం చేయబోతున్నాడని యోనా ద్వారా ప్రకటన చేశాడు. ప్రజలందరూ ఉపవాసం ఉన్నారు. దేవుడు క్షమించాడు లేదా? క్షమించాడు. దాదాపు 400 సంవత్సరాలు క్షమించాడు. తర్వాత మళ్ళీ యథాస్థితికి వచ్చారు. తర్వాత నినివే పట్టణాన్ని దేవుడు శిక్షించాడు. అది మనం తర్వాత గ్రంథంలో చూస్తాం. అందుకని పాపము నిమిత్తం ఉపవాసం ఉన్న పరిస్థితులు మనం చూస్తాం బైబిల్లో. దావీదు ప్రార్థన చేశాడు, ఆహాబు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు, నినివే పట్టణస్థులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. దేవుడు వారిని క్షమించాడు, వారి మీదకు వచ్చే శిక్ష నుంచి దేవుడు వారిని విడిపించాడు. ఇది 3వ సందర్భం. అందుకని మొదటిది మనం చూసే అంతరంగంలో విపరీతమైన వేదన, బాధ వాళ్ళకున్నప్పుడు, కష్టాలను బట్టి, శ్రమలను బట్టి, అనారోగ్యాలను బట్టి వాళ్ళు ఉపవాసాలు ఉన్నారు. రెండవది, శత్రువులు సమూహం వలె వారి మీదకి దండెత్తి వచ్చినప్పుడు యెహోషాపాతు కానీ, ఎజ్రా కాలంలో కానీ, ఎస్తేరు కాలంలో కానీ వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. దేవుడు శత్రువుల నుంచి వారిని విడిపించారు. పాపము చేత ఉండి, అవిధేయతతో ఉండి వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దావీదు కానీ, ఆహాబు కానీ, నినివే పట్టణస్థులను కానీ దేవుడు క్షమించి వారి మీదకి వచ్చే తీర్పు నుంచి దేవుడు వారిని విడిపించాడు. ఇది 3వది. ఇంకా 4వది చూడండి. ఉపవాసము కొన్నిసార్లు ఎందుకు ఉంటారు అంటే, దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 2-3 వచనాలు. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 2-3 వచనాలు చూస్తే ఆ రోజున దానియేలు ఉపవాసం ఉంటున్నాడు. 9వ అధ్యాయము 2-3 వచనాలు. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథం వలన గ్రహించితిని. అంతటి నేను, అంటే దానియేలు, గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకుని ఉపవాసముండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనసును నిబ్బరం చేసుకుని. అప్పటికి దానియేలు వయసు కనీసం ఎంత ఉంటుందో చెప్పమంటారా? 85 నుంచి 90 సంవత్సరాల వయసు ఉంటుంది. ఎట్ ది ఏజ్ ఆఫ్ 85-90 ఇయర్స్ దానియేలు ఇంకా బబులోన్లో ఉన్నాడు. దానియేలు ప్రధానిగానే ఉన్నాడు. దానియేలుకి ఏమీ బాధ లేదు. దానియేలు కంఫర్ట్ జోన్లోనే ఉన్నాడు. దానియేలు మంచి సౌఖ్యంలోనే ఉన్నాడు.
కానీ దానియేలు ఇర్మియా గ్రంథాన్ని చదివాడు. దేవుడు 70 సంవత్సరాల తర్వాత తన ప్రజల్ని చెర నుంచి విడిపిస్తాడు అన్నది తెలుసుకున్నాడు. అప్పటికి దరిదాపు 66-65 సంవత్సరాలు అయిపోయింది. అందుకని దానియేలు ఇప్పుడు ఉపవాసం ఉంటున్నాడు. ఎందుకని? ఎవరి గురించి ఉపవాసం ఉంటున్నాడు దానియేలు? తన గురించా? కాదు. ఎందుకంటే తను బాగానే ఉన్నాడు. తను ప్రధానమంత్రులకే ప్రధానమంత్రిగా ఉన్నాడు. రాజు తర్వాత రాజుగా ఉన్నాడు దానియేలు ఉపవాసం తన గురించి లేడు. అలాగే నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా ఉపవాసం తన గురించి లేడు. అలాగే ఎజ్రా గ్రంథంలో ఎజ్రా ఉపవాసం తన గురించి లేరు. వారు ఉపవాసాలు వారి ప్రజల గురించి ఉన్నారు. వారి ప్రజల గురించి. అంటే ఇది ఎలాగుందంటే, క్రైస్తవత్వంలో ఎన్నో భయంకరమైనవి జరుగుతున్నాయి. మన తోటి క్రైస్తవులు లోకంలో కలిసిపోయారు. మన తోటి క్రైస్తవ్యము చాలా భయంకరమైన స్థితిలో ఉంది. మనం వారి గురించి ఉపవాసం ఉండగలమా? ఉండగలం. మన గురించి ఉపవాసం ఉంటాం, మన పిల్లల గురించి ఉపవాసం ఉంటాం, మన సంఘము గురించి ఉపవాసం ఉంటాం, మనకేదో స్థలం కావాలో బిల్డింగ్ కావాలో మన అవసరాల గురించి ఉపవాసం ఉంటాం. కానీ ఎవరో సరిగ్గా లేరు. క్రైస్తవ సమాజం పాడైపోయింది. క్రైస్తవ సమాజం భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయింది. క్రైస్తవ సేవకులు సరిగ్గా లేరని వారి గురించి మనం భారంతో ఉపవాసంతో ప్రార్థన చేయగలమా? నెహెమ్యా చేశాడు, ఇక్కడ దానియేలు చేస్తున్నాడు. చెరలో ఉన్న వారిని విడుదల కొరకు దానియేలు ఉపవాసం ఉన్నాడు. దానియేలు తన గురించి తాను ఉపవాసం ఉండవలసిన పని లేదు. ఎందుకంటే మంచి హై పొజిషన్లో దానియేలు ఉన్నాడు. రాజు తర్వాత రాజుగా ఉన్నాడు. తను ఏం చేస్తున్నాడంట? గోనె పట్టి కట్టుకున్నాడు, తల మీద ధూళి వేసుకున్నాడంట, ప్రార్థన విజ్ఞాపనలు చేయడానికి ఉన్నాడు. 85-90 సంవత్సరాల వయసులో ఉపవాసం ఉంటున్నాడు. ఏమండి దానియేలు గారు, ఈ వయసులో మీకు ఉపవాసాలు ఏంటి అని అడిగారు అనుకోండి. ఈ వయసుతో నిమిత్తం లేదండి, మా ప్రజలు చెరలో ఉన్నారండి, మా ప్రజలు యెరూషలేముకు వెళ్ళాలి, మా ప్రజలు ఇక్కడ చాలా బాధలు పొందుతున్నారు, ఎందుకు నాకు ఉపవాసం ఉండాలని ఉపవాసం ఉంటున్నాను అంటాడు 85-90 సంవత్సరాల వయసు ఉన్నవాడు. దానియేలు ఉపవాసం ఉన్నాడు. అందుకని దానియేలుకి దేవుడు కొన్ని ప్రత్యేకమైన ప్రత్యక్షతలు ఇచ్చాడు. దానియేలు ప్రత్యక్షతలు కలిగినవాడు. మనం దానియేలు గ్రంథాన్ని చూస్తే దేవుడు ఇచ్చిన ప్రత్యక్షతలు దానియేలుకి చాలా ఎక్కువ. 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు చూస్తే దానియేలు గ్రంథంలో దేవుడు దానియేలుకి ఎంతో ప్రత్యక్షత ఇచ్చాడు. ఎన్ని ప్రత్యక్షతలు ఇచ్చాడంటే భవిష్యత్ అంతటినీ దేవుడు దానియేలుకి చూపించాడు. మెస్సయ్య ఎప్పుడు పుడతారు, ఎప్పుడు మరణిస్తారు, తిరిగి ఎప్పుడు మెస్సయ్య ఈ ప్రపంచానికి వస్తారు, ఎప్పుడు ఆయన 1000 ఏళ్ల పరిపాలన స్థాపిస్తారు, ఎప్పుడు మెస్సయ్య ఈ ప్రపంచానికి తీర్పు తీరుస్తాడు. దానియేలుకి దేవుడిచ్చిన ప్రత్యక్షత బైబిల్లో ఏ ప్రవక్తకి దేవుడు 17 మంది ప్రవక్తలు ఉన్నారు. ఏలియా ఎలీషాని తీసేస్తే వాళ్ళతో కూడా కలిపితే దరిదాపు 19 మంది ప్రవక్తలు ఉన్నారు. ఈ 19 మంది ప్రవక్తల్లో దానియేలుకు వచ్చిన రెవల్యూషన్, దానియేలుకు దేవుడిచ్చిన ప్రత్యక్షత ఏ ప్రవక్తకు లేదు. ఎందుకంటే భవిష్యత్ అంతా దేవుడు దానియేలుకి చూపించేశాడు. ఉపవాసాల ద్వారా దేవుని ప్రత్యక్షతను దానియేలు పొందాడు. అయితే ఇక్కడ ఒక మాట అర్థం చేసుకోవాలి. ఈరోజు నేను ఉపవాసం ఉంటే దేవుడు నా ప్రత్యక్షత ఇస్తాడంటే ఇవ్వడు. ఇది అర్థం చేసుకోండి. అందుకని ఉపవాసాలు, ఎందుకంటే ఆ రోజున దానియేలుకు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే అది మనకు అవసరం. ఈ రోజున దేవుడు మనకి ప్రత్యక్షత ఇవ్వడు, ఎందుకంటే ఆల్రెడీ ప్రత్యక్షత బైబిల్లో ఉంది. అందుకని ఉపవాసాలు ఉంటే ప్రత్యక్షత ఇస్తాడేమో, కొత్త సంగతులు దేవుడు తెలియజేస్తాడేమో. ఉపవాసాలు ఉండకండి. మనం ఉపవాసాలు ఉన్న ప్రత్యక్షతలు ఇవ్వడు, ఎందుకంటే ఆ రోజున ప్రత్యక్షత అవసరము, ఈ రోజున ప్రత్యక్షత అవసరము లేదు. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ బైబిల్లో ప్రత్యక్షత ఇచ్చేసాడు. అర్థమైందన్నమాట. అందుకని దానియేలు ఉపవాసం ఉన్నాడు, దేవుడి నుంచి ప్రత్యక్షత పొందాడు. ఆ 21వ వచనము 24వ వచనం చూస్తే దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24 నుంచి 27 వరకు మీరు చదవండి. ఇది చెప్పడం లేదు కానీ 9వ అధ్యాయం 24 నుంచి 27 చూస్తే దేవుడు ఎంతో లోతైన ప్రత్యక్షత, భవిష్యత్ అంతా దేవుడు దానియేలుకు చూపించాడు. యేసుప్రభు ఎప్పుడు పుడతాడో డేట్తో సహా చెప్పాడు. తెలుసా? యేసుప్రభు ఎప్పుడు పుడతాడో డేట్తో సహా దానియేలుకు చెప్పాడు. యేసుప్రభు ఎప్పుడు మరణిస్తాడో డేట్తో సహా దానియేలుకు తెలియజేశాడు.
యేసు ప్రభు తిరిగి ఈ ప్రపంచానికి రెండవ రాకడలో ఎప్పుడొస్తారో డేట్తో సహా ఇక్కడ ఉంది. మీరు ఎవరైనా వస్తే నేను డేట్లు కూడా చెప్పగలను, ఎందుకంటే ఇక్కడ లెక్క ఇక్కడ రాసుకున్నాను. తర్వాత యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చి తీర్పులు ఎప్పుడు తీరుస్తాడు? మొత్తం సంపూర్ణ ప్రత్యక్షత దేవుడు దానియేలుకి ఇచ్చాడు. దానియేలు అందుకనే దానియేలు దేవుడు అంటాడు, నీవు నాకు బహు ప్రియుడు, యు ఆర్ మై బిలవర్డ్ అని అంటాడు. బహుప్రియుడు అంటే అంతగా జీవించాడు. దానియేలు దేవునికి బహుప్రియుడిగా జీవించాడు. అందుకని దానియేలుకి దేవుడు అన్ని ప్రత్యక్షతలు ఇచ్చాడు. 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు చూసే అబ్బా, దానియేలుకి ఇచ్చిన ప్రత్యక్షతలు ఏ ప్రవక్తకి దేవుడు ఇవ్వలేదు. అందుకని దానియేలు ఉపవాసం ఉన్నాడు. దేవుడు కొన్ని ప్రత్యేకమైన ప్రత్యక్షతలు దానియేలుకి దేవుడిచ్చాడు. మీకు 5వది మనం చూస్తే, ఉపవాసం అనేది సాధారణంగా కొన్నిసార్లు 5వది యేసు ప్రభు పరిచర్యకు ముందు. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనం చూస్తాం, యేసు తన పరిచర్యని ప్రారంభించక ముందు ఆయన కూడా ఏం చేశాడు? ఉపవాసం ఉన్నాడు. 4వ అధ్యాయం 1వ వచనం, అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడును. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా. యేసు ప్రభు 40 దినాలు డే అండ్ నైట్ ఉపవాసం ఉన్నాడు, అరణ్యమునకు కొనుపోబడ్డాడు. యేసు ప్రభు ఎందుకు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు అంటే, యేసు ప్రభు ఒక పరిచర్యని ఆయన ప్రారంభించబోతున్నాడు. పరిచర్యకు ముందు ఉపవాసం. అది ఏంటది? పరిచర్యకు ముందు. కొంతమంది మనం అపోస్తుల కార్యంలో కూడా మీరు చూడవచ్చు, 13వ అధ్యాయం 2-3 వచనాల్లో అక్కడ సంఘము, అంతియోక్యుల సంఘము పౌలుని బర్నబాని పరిచర్యకు పంపించేటప్పుడు వాళ్ళు ఉపవాసం ఉంది, వారి మీద చేతులుంచి ప్రార్థన చేసి పంపించారు. సో కొంతమందిని పరిచర్యకు పంపించేటప్పుడు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. యేసు ప్రభు తన 3.5 సంవత్సరాల పరిచర్యకు ముందు ఏం చేశాడు? ఉపవాసం ఉన్నారు 40 రోజులు 40 రాత్రులు. అది పరిచర్యకు ముందు ఉపవాసం. అంటే ఈ రోజుల్లో మనం పరిచర్యకు ముందు మనం కూడా 40 రోజులు ఉపవాసం ఉండాలా? కాదు. యేసు ఉన్నాడని చెప్తున్నా, మీరు ఉంటే ఉండండి, కానీ ఉండాలని బైబిల్లో అక్కడ రూలు లేదు. బైబిల్లో ఉపవాసాలకి 5 కారణాలు మనం చూసాం. ఒకటి, కష్టాల్లో ఉన్నప్పుడు, మరణాలు సంభవించినప్పుడు, కుటుంబాల్లో బాధలు వచ్చినప్పుడు వాటిని తట్టుకోలేక ఉపవాసం ఉన్నాడు దావీదు. 2వది, శత్రువులు భయంకరంగా మన మీదకి వచ్చి దాడి చేసినప్పుడు ఆ రోజున వాళ్ళు ఉపవాసం ఉన్నారు. 3వది, పాపములో పడిపోయి పాపము నుంచి బయటపడలేని స్థితిలో ఉన్నప్పుడు, అవిధేయులుగా ఉన్నప్పుడు దేవుడి నుంచి క్షమాపణ పొందడానికి వాళ్ళు ఉపవాసం ఉన్నారు. 4వది, దేవుడి నుంచి కొన్ని ప్రత్యేకమైన ప్రత్యక్షతలు పొందడానికి ఆ రోజున దానియేలు లాంటి వాళ్ళు, లేకపోతే పౌలు లాంటి వాళ్ళు కూడా ఉపవాసం ఉన్నారు. ఇక 5వది, పరిచర్యకు ముందు యేసు ప్రభువు కూడా శరీరధారిగా ఉన్నాడు కాబట్టి ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం గురించి చూడండి, కొన్ని మాటలు చెప్తాను. జకరియా గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనం. జకరియా గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనము. దేశపు జనులందరికీ యాజకులకును నీవీ మాట తెలియజేయవలెను. ఈ జరిగిన 70 సంవత్సరములు ఏటేటా 5వ నెలను 7వ నెలను మీరు ఉపవాసం ఉండి దుఃఖము సలుపుచు వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగియే ఉపవాసం ఉంటిరా? మరియు మీరు ఆహారం పుచ్చుకొనినప్పుడు స్వప్రయోజనమునకే కదా పుచ్చుకుంటురి. మీరు పానము చేసినప్పుడు స్వప్రయోజనముకే కదా పానము చేసేది. దేవుడు అంటున్నాడు, మీరు 5వ నెల 7వ నెల కదా, ఏటేటా 5వ నెల 7వ నెల ఇజ్రాయేల్ ప్రజలు ఉపవాసాలు ఉండేవాళ్ళు. ప్రతి 5వ నెల 7వ నెల ఏదో 1-2 రోజులు పెట్టుకొని వాళ్ళు ఉపవాసం ఉండాడు. దేవుడు అడుగుతున్నాడు, మీరు ఉపవాసం భక్తి కొరకు చేశారా, స్వప్రయోజనం కొరకు చేశారా అన్నాడు. దేవుడు అడుగుతున్నాడు ఇజ్రాయేల్ ప్రజల్ని చెర నుంచి విడిపించిన తర్వాత, మీరు ఉపవాసము భక్తితో చేశారా, స్వప్రయోజనం కొరకు చేశారా అని అడుగుతున్నాడు. మనం ఈ ప్రశ్న వేసుకుందాం. ఒకవేళ మనము కూడా ఉపవాసాలు ఉంటే, ఇక్కడ మనలో కూడా ఎవరైనా ఉపవాసాలు ఉండే అలవాటు ఉంటే ఈ ప్రశ్న మనకు కూడా వర్తిస్తుంది. ఉపవాసము భక్తి కొరకు చేస్తున్నామా, స్వప్రయోజనం కొరకు చేస్తున్నామా? ఇది ఆలోచన. దేవుడు ఆ రోజున ఆ ప్రశ్న వేశాడు వాళ్ళని. ఈ రోజున మనకు కూడా ప్రశ్న వేస్తున్నాడు.
ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి, ఆత్మీయంగా వాక్యములో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి. ఇంకా నేను విశ్వాసిగా ఉన్నాను కానీ ఈ 10, 20, 30 సంవత్సరాల నుంచి విశ్వాసిగా ఉన్నాను, నేను సరిగ్గా ఎదగడం లేదు, నేను ఇంకా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా నేను ఉంటున్నాను, నేను ఇంకా బలంగా ఉండాలి విశ్వాసంలో, నేను 10 మందికి సువార్త చెప్పాలి అని భక్తి కొరకు విశ్వాసం ఉంటున్నామా? స్వప్రయోజనము కొరకు విశ్వాసం ఉండను. మన పిల్లలకు బాగాలేదు, సరే ఉపవాసం ఉంటాం, కానీ దాంట్లో ఎంతో కొంత స్వార్థము ఉంది. మన పిల్లల గురించి మనం ఉపవాసం ఉన్నాం, మన పిల్లల గురించి మనం ఉపవాసం ఉండకపోతే ఇంకెవరు ఉంటారు? మన అనారోగ్యం గురించి మనం ఉపవాసం ఉంటాం, ఇది మన గురించే కదా. దేవుడు అడుగుతున్నాడు, మీరు ఉంటున్న ఉపవాసము భక్తి కొరకేనా, భక్తిగానేనా, స్వప్రయోజనం కొరకేనా అని అంటున్నాడు. మరొకటి చూడండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయము 5వ వచనం నుంచి 9వ వచనం. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనది ఉపవాసం గురించి. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 5 నుంచి 9. అయితే ఇంతకుముందు మీకు చెప్పినట్టున్నాడు, మీరు ఉపవాసము, అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? అంటే ఆహారం మానేసి ఉండడం, అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణములను బాధపరుచుకొనవలసిన దినము అటిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనిపట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చున్నట్టు ఉపవాసమా? అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? చూడండి, దేవుడు అంటున్నాడు, పాత నిబంధన గ్రంథంలో జాగ్రత్తగా ఈ మాట ఇవ్వనండి, మనం ముగిస్తున్నాం. పాత నిబంధన గ్రంథంలో వాళ్ళు ఉపవాసం చేసే ప్రతిసారి కూడా ఏం చేసుకున్నారంటే తల మీద బూడిద జల్లుకునేవాళ్ళు. తల మీద ఏం చేసుకునేవాళ్ళు? బూడిద వేసుకుని, లేకపోతే మట్టి వేసుకునేవాళ్ళు అనుకుందాం. తర్వాత ఏం చేసేవాళ్ళు? గోని పట్ట కట్టుకునేవాళ్ళు. గోని పట్ట అంటే మంచి మంచి బట్టలన్నీ వదిలేసి గోని పట్ట కట్టుకోవడం అనమాట. తర్వాత దేంట్లో కూర్చునేవాళ్ళు? బూడిద వేసుకొని బూడిదలో కూర్చునేవాళ్ళు. పాత నిబంధన పద్ధతి. అయితే అలాగూ ఉపవాసం ఉండమని దేవుడు పాత నిబంధన గ్రంథంలో ఎక్కడైనా చెప్పాడా? గోను పట్ట వేసుకొని బూడిదలో కూర్చొని తల పూర్తిగా దువ్వుకోకుండా అలాగ ఉండి అలా ఉపవాసం ఉండాలని దేవుడు ఎక్కడైనా పాత నిబంధనలో చెప్పాడా? చెప్పలేదు. కానీ వాళ్ళు చేస్తున్నారు, ఇజ్రాయేల్ ప్రజలు చేస్తున్నారు. సరే, వాళ్ళు చేశారు. దేవుడు అంటున్నాడు, ఇదే ఉపవాసం అని మీరు అనుకుంటున్నారు. బూడిదలో పరుచుకొని కూర్చుండడం, గోనె పట్ట కట్టుకోవడం, ఒకడు జమ్ము వలె తల వంచుకోవడం, జమ్ము చెట్లు తల వంచుకోవడం అంటే ఇలాగైపోయాడు. ఏం బ్రదర్ ఎలాగున్నారంటే, ఏం లేదు బ్రదర్, ఉపవాసం ఉన్నాను. చాలా గొప్ప పని. ఇదే ఉపవాసము అని అంటూ దేవుడు అంటున్నాడు. చూడండి, 6వ వచనం, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పటయు, కాడిమోను మేకులు తీయుటనియు, బాధింపబడి వారిని విడిపించటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం. దేవుడు అంటున్నాడు, ఏదో భోజనం మానేసి కొంచెం లావు తగ్గడానికి, కొంతమంది భోజనం మానేసి టిఫిన్ బాగా తింటారు. ఈ రకరకాల ఉపవాసాలు, కాస్మెటిక్ ఉపవాసం అంటాం కదా దాన్ని, అంటే నాజుగ్గా తయారడానికి చేసే ఉపవాసాలు అనమాట. దేవుడు అంటున్నాడు, అది కాదు ఉపవాసం. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పాలి, కాడి మోకలు తీయటయు, బాధింపబడిన వారు విడిపించటయు, ప్రతి కాడిని విరగొట్టయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం. అంటే అర్థమేంటో చెప్పమంటారా? దేని చేత బంధింపబడి ఉన్నాం? దేనికి బానిసలుగా ఉన్నాం? ఏ బరువులు మోస్తున్నాం? దీని నుంచి మనము బయటకి రావాలి. మనము రకరకాల దురలవాట్లతో, రకరకాల వ్యసనాలతో, రకరకాల వాక్య విరుద్ధమైన లక్షణాలతో మనం కట్టబడి వాటి నుంచి మనం బయటపడకుండా ఉపవాసం చేస్తే దేవుడు అంటున్నాడు, నేను కోరే ఉపవాసం ఇదా అని అంటున్నాడు. అంతేకాదు, చూడండి, నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టకయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పించుకునుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన. అమ్మో, ఉపవాసం అంటే ఇదా? బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వాలంట, ఆహారం లేని వాళ్ళకి ఆహారం పెట్టాలంట, బేదల్ని దిక్కుమానోళ్ళు ఇంటికి చేర్చుకోవాలంట. ఇదే కదా నేను కోరుకుంటున్న ఉపవాసము. ఈ ఉపవాసాలు ఎంతమంది చేస్తున్నారు? ఇది బైబిల్లో ఉందా లేదా? మీ బైబిల్లో ఉందా? నా బైబిల్లో
మరి దేవుడు అంత స్పష్టంగా చెప్తున్నాడు, ఇదియే కదా నేను కోరుకున్న ఉపవాసము. అంటే దిక్కుమాన వాళ్ళని, బీదలని, కష్టాల్లో ఉన్నవారిని, నష్టాల్లో ఉన్నవారిని, ఆపదలో ఉన్నవారిని విడిపించాలి. ఇదే నేను కోరుకుంటున్న ఉపవాసం కదా. దీన్ని మానేసి మీరు ఏదోదో చేస్తున్నారు. అది నేను కోరుకున్న ఉపవాసమా కాదు అంటున్నాడు. చివరిలో ఒక మాట చెప్తున్నాను చూడండి. శాస్త్రులు, పరిసయ్యులు, ఒక పరిసయ్యుడు దేవాలయంలోకి వచ్చి అంటాడు, రోజుకు 2 మార్లు నేను ఉపవాసం ఉంటున్నాను అంటాడు. ఆ సుంకరి పాపం గుండెలు బాదుకుంటూ దేవాలయంలోనికి కూడా ప్రవేశించడానికి ధైర్యము చాలక, నేను పాపిని ప్రభువా నన్ను క్షమించు అంటున్నాడు. సుంకరి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. పరిసయ్యుడు అంటున్నాడు, నేను పుదీనాలో, జీలకర్రలో, సోంపులో, బియ్యములో, కొంతమంది బియ్యం కూడా తీసుకొస్తారు కదా, గుడ్లలో దశంభాగం ఇస్తున్నాను. గుడ్లలో దశంభాగం, కోళ్ళలో దశంభాగం, మేకల్లో దశంభాగం, ఇక ఏముంటాయి దశంభాగాలు, అన్నిట్లో దశంభాగం ఇస్తున్నానని పరిసయ్యుడు అంటున్నాడు. అంతేకాదు వారానికి 2 రోజులు ఉపవాసం. ఇప్పుడు వారానికి 2 రోజులు ఉపవాసం ఉండమని ఆ పరిసయ్యునికి ఎవరు చెప్పారో చెప్పండి. తను ఇష్టపడి ఉంటున్నాడు, లావుగున్నాడేమో సన్నబడ్డానికి ఉంటున్నాడు, తను ఇష్టపడి ఉంటున్నాడు ఉపవాసం. అయితే ఒకటి, ఆ 2 రోజులు కూడా పరిసయ్యులు ఎప్పుడు ఉండేవాళ్ళంట చూడండి, 3వ రోజు 5వ రోజు అంట. అంటే బైబిల్లో లేదు కానీ నేను యూదుల సాంప్రదాయం చెప్తున్నాను. పరిసయ్యులు సాధారణంగా వారంలో 2 రోజులు ఉపవాసం ఉంటారంట. వారంలో 3rd డే 5th డే. పరిసయ్యుల వారము, యూదుల వారం ఎప్పుడు ఉంటుంది? మన వారం ఏంటి? మన వారం దీంతో ప్రారంభించబడుతుంది, ఆదివారంతో ప్రారంభించబడి శనివారంతో. సండే ఈజ్ ద ఫస్ట్ డే ఆఫ్ ది వీక్. ఆదివారము సరే, పరిసయ్యులు అదే ఆదివారం వాళ్ళు అనుసరించారు అనుకుందాం. 3వ రోజు అంటే ఎప్పుడు వస్తుంది? మంగళవారం. 5వ రోజు అంటే ఎప్పుడు వస్తుంది? ఏ రోజు వస్తుంది? గురువారం వస్తుంది. ఎందుకు ఈ 2 రోజులు పరిసయ్యులు ఉపవాసాలు ఉండేవాళ్ళు అంటే, ఆ రోజుల్లో సంతలు జరిగేవంట, అక్కడ మార్కెట్ జరిగేదండి. అప్పుడు జనాలు ఎక్కువగా వస్తుంది. అంటే ఎప్పుడైతే ప్రజలందరూ ఎక్కువ వస్తారో, జనాలు ఎప్పుడు ఎక్కువ ఉంటారో, ఆ రోజులను వాళ్ళు ఎంపిక చేసుకొని ఆ రోజున ఉపవాసం ఉండేవాళ్ళంట. ఎందుకంటే అందరూ షాపింగ్కి వస్తారు కదా, పరిసయ్యులను అడిగేవాళ్ళంటే, ఏం బ్రదర్ అంతగా చిక్కిపోయారంటే, ఏం లేదు బ్రదర్ ఉపవాసం ఉన్నాను. 3వ రోజు 5వ రోజు యూదుల ఆచారం. అంటే ఆ వారానికి చేసే 2 రోజుల ఉపవాసం కూడా ఎవరి కొరకు? వాళ్ళు ప్రజల కొరకు, ప్రజల మెప్పు కొరకు. కానీ యేసు ప్రభు అంటాడు, సుంకరి నీతిమంతుడుగా తీర్చబడ్డాడు, పరిసయ్యుడు తీర్చబడ్డాడు. ఎందుకంటే అతను వేషధారి అంటాడు. సో అందుకని యేసు ప్రభు 6వ అధ్యాయంలో అంటున్నాడు, మీరు ఉపవాసము చేసినప్పుడు వేషధారుల వలె చెయ్యొద్దు అని అంటున్నాడు. అంటే ఉపవాసం చేయొద్దు అనలేదు దేవుడు, మనం ఉపవాసాలు చేయడం మంచిదే. అయితే బైబిల్లో ఉపవాసాలు ఎందుకు చేశారో 5 కారణాలు మీకు చెప్పడం జరిగింది. 1, బాధలో కష్టాల్లో ఉన్నప్పుడు చేశారు. 2వది, శత్రువులు దాడి చేసినప్పుడు చేశారు. 3వది, జయించలేని పాపాలు అవిధేయత ఉన్నప్పుడు ఉపవాసం చేశారు. 4వది, దేవుని ప్రత్యక్షత కొరకు ఉపవాసం చేశారు. 5వది, పరిచర్యకు ముందు వాళ్ళు ఉపవాసం చేశారు. ఒకవేళ మనం ఉపవాసం దీని కొరకు చేస్తే అది మన ఇష్టానికి సంబంధించింది, దేవుడు ఏమీ వద్దు అని అనడం లేదు. అయితే ఒకటి, చివరిలో కొన్ని మాటలు చెప్తాను చూడండి. ఫాస్టింగ్ ఈజ్ ఎన్ ఎఫర్మేషన్ ఆఫ్ ప్రేయర్ అంటాం. ఉపవాసం అనేది ప్రార్థన అనే దానికి ఒక బలాన్ని చేకూరుస్తుంది. ఫాస్టింగ్ ఈజ్ లింక్డ్ విత్ ప్యూర్ హార్ట్. ఉపవాసం అనేది స్వచ్ఛమైన హృదయముతో ఉండాలి. మనం చేసే ఉపవాసము ఒక స్వచ్ఛమైన హృదయంతో చేయాలి. ఉపవాసం చేసేవాళ్ళు ఎలా చేయాలంటే సరైన హృదయంతో చేయాలి, సరైన జీవితంతో చేయాలి, సరైన వైఖరితో చేయాలి. వెనెవర్ యూ ఫాస్ట్ విత్ రైట్ హార్ట్, రైట్ లివింగ్, రైట్ యాటిట్యూడ్ అంటాం. మనం ఉపవాసం ఎప్పుడు చేసినా సరే రైట్ హార్ట్, సరైన హృదయంతో చేయాలి. 2వది, సరైన జీవితంతో చేయాలి. జీవితంలో అన్నీ ఉంచుకుని ఉపవాసం చేయడం కాదు, సరైన జీవితంతో చేయాలి, సరైన హృదయంతో చేయాలి. 3వది, సరైన వైఖరితో చేయాలి, విత్ రైట్ యాటిట్యూడ్. మన ఉపవాసం సరైన హృదయంతో చేద్దాము, సరైన జీవితంతో చేద్దాము, సరైన వైఖరి ఉద్దేశంతో చేస్తాము. ఫాస్టింగ్ షుడ్ బి నార్మల్ బట్ నాట్ ఫర్ రికగ్నిషన్. ఉపవాసం ఎప్పుడు చేసినా సరే అది సాధారణంగా మన కొరకు మనము ఎవరికీ కనబడినట్టుగా చేయవలసిన పని లేదు. ఇది వ్యక్తిగతంగా కనబడేటట్టుగా మనం చేయొద్దు. అందుకని యేసు ప్రభు అంటున్నాడు, మీరు ఉపవాసం చేసినప్పుడు వేషధారుల వలె ఉండొద్దు. 3 విషయాలు మనం నేర్చుకున్నాం. దాదాపు 5 వారాలు టైం తీసుకున్నా. మొదటిది, ధర్మం చేసినప్పుడు వేషధారుల వలె ఉండొద్దు.
రెండవది, ప్రార్థన చేసినప్పుడు వేషధారుల వలె ఉండద్దు. మూడవది, ఉపవాసం చేసినప్పుడు వేషధారుల వలె ఉండద్దు. మనం ఏది చేసినా ఎవరి కొరకు చేస్తామంటే పరలోకములో ఉన్న తండ్రి చూడాలి, ఆయనే మనకు ప్రతిఫలం ఇవ్వడానికి ఏదైనా చేస్తాం. ధర్మం చేసినా, కానుకలు ఇచ్చినా తండ్రి ప్రతిఫలం కోరే చేస్తాం. ప్రార్థన చేసినా తండ్రి ప్రతిఫలం కోరే చేస్తాం. చివరికి ఉపవాసాలున్నా తండ్రి ప్రతిఫలం కొరకే చేస్తాం. అందుకని ఉపవాసాల గురించి మొత్తం బైబిల్లో ఉన్న సారాంశం అంతా మనం తెలుసుకున్నాం. ఉపవాసాలు చేయడం తప్పేమీ కాదు, ఉపవాసాలు చేయడము మంచిదే. అయితే ఏ కారణాల చేత ఉపవాసం చేస్తున్నామో 5 కారణాలు ఏ కారణం అయి ఉండొచ్చు, వాటిని బట్టి మనం ఉపవాసాలు చేద్దాం.